ఎగ్జాంపుల్ చెప్పినాను తెలుగు కూడా సిద్ధంగా రెడీ మేము పోయేసరికి మెడికల్ కోర్టు దగ్గర అట్లా చేస్తే కర్ణాటక విధంగా ఇంకా 10 కేసులు చేసుకోవాలన్న ధైర్యం వచ్చింది. అది ఎదురొచ్చి మా కోసం ఎదురొచ్చి ఏదో ఒక గొప్ప విజయం సాధించారు తీసుకుపోతారు వరల్డ్ గెలిస్తే వాళ్ళకి మాకు వెళ్తామని చెప్పి కోర్టులో తీసుకెళ్ళి జడ్జితో కొట్లాడి అప్పటికప్పుడు మాకు పేరు అని చెప్పించి ఇంకా మా స్టూడెంట్ అందలేదు అప్పటికి మాకు వచ్చేసిన స్టూడెంట్ అందలేదు. ఎందుకంటే ఇది ఎక్కడ జైలు పెట్టాలి స్టూడెంట్ అనుకునే వాళ్ళు స్టూడెంట్ అందరూ రేపు పొద్దున స్టూడెంట్ సబ్మిట్ చేస్తామని చెప్పి మాట్లాడి వాళ్ళ జమానత్ మీద అడ్వకేట్ జమానత్ మీద మమ్మల్ని అలా పెళ్లి పెట్టదండి. అంటే ఇట్లా తెలంగాణ మొత్తం కూడా అడ్వకేట్ చేసి ఏంటంటే ఉద్యమకారులకు ఫ్రీగా పెళ్లించే కార్యక్రమం వాళ్ళు చాలా చేయడం జరిగింది. మన శరీరం పెళ్లి కూడా చేసారు తెలంగాణ మేము కూడా జరిగింది. విధంగా వారికి విధంగా సెప్టెంబర్ 30 జరిగే కార్యక్రమం మొత్తం మీ మీద పెడుతున్నామన్నా ఖచ్చితంగా మీరు ధైర్యం ఇస్తే మేము ఎటువంటి ఉద్యమాన్ని అయినా సరే మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి మేము సందర్భంగా చెప్తాను. ఇంతకుముందు సెప్టెంబర్ 30 కాకుండా రేపు సెప్టెంబర్ 17న కోర్టు ముందుల మేము జెండా ఎగరేస్తాము. జెండా కూడా ఖచ్చితంగా రావాలని ఈ సమావేశంలో ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్తా మన రాజు వీళ్ళందరూ కూడా నేను మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది ఊళ్ళో ఉన్నాను అన్నయ్య మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎట్లా ఏం సంగతి అంటే నేను చెప్పాను నేను పర్వాలేదు కదా నేను వస్తున్నాను చెప్పి ఊరి నుంచి ఆ ఫంక్షన్ ఇచ్చిపెట్టి 7 గంటలు వచ్చి జడ్జిగారు జడ్జిగారు 5,000 రూపాయలు ఫైన్ రాస్తే తెలంగాణ బిడ్డల దగ్గర 5,000 లేవు సార్ అని 1,000 రూపాయలు రాయమంటే 1,000 రూపాయల షూట్ని కూడా ఇచ్చిపెట్టేసింది. థ్యాంక్ యూ సార్. అయిపోయినా దయచేసి భక్తులు అందరం అన్ని సంఘాల ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఉద్యమం దూరం వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఉన్న కర్తవ్యం సెప్టెంబర్ 30కి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల్ని ఏ విధంగా సమాయత్తం చేద్దాము అనే కార్యక్రమంలో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సమయం కూడా చాలా ఎక్కువైంది కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడే అందరు నాయకులు సెప్టెంబర్ 30 ఉదయం అన్నట్టుగా కోరుతాము. ఇప్పుడు జర్నలిస్ట్ ఫోరం నుంచి ఎవరు వారు నిర్ణయం తీసుకోవచ్చు. జర్నలిస్ట్ ఫోరం నాయకులు ఎవరో ఒకరు ఇద్దరు కూడా మాట్లాడచ్చు. జర్నలిస్ట్ ఫోరం రంగారెడ్డి జిల్లా అన్న ఉపాధ్యక్షులు అనుకుంటా ఉపాధ్యక్షులు అన్న శేఖరమైన అవకాశంలో కోరుతున్నాం. ముందుగా తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు కాదు చాలా మంది సమాజంలో రకరకాల పోరాటం చూస్తుంటారు. కానీ తెలంగాణ